హలో ఫ్రెండ్స్, నేను కొత్తగా కేఎస్ఆర్ అకౌంట్స్ ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. ఇది పూర్తిగా తెలుగు మీడియం వాళ్ళ కోసం ప్రిపేర్ చేశాను. అందువలన తెలుగు మీడియం వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను. మాకు నా యొక్క వీడియోలను మీరు చూసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కంటెంట్స్ ఉన్నాయి. ఏమంటే దీంట్లో ఇంట్రడక్షన్, డబుల్ ఎంట్రీ సిస్టమ్, జర్నల్, లెడ్జర్, సబ్సిడరీ బుక్స్, క్యాష్ బుక్, జర్నల్ ప్రాపర్, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఓవర్ డ్రాఫ్ట్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, ఫైనల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఫైనల్ అకౌంట్స్, అడ్జస్ట్మెంట్స్. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూద్దాం. దీంట్లో ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఎర్నింగ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం లాభాన్ని సంపాదించుకోవడం. ఫర్ దిస్ పర్పస్ ఏ బిజినెస్ మ్యాన్ కండక్ట్స్ వేరియస్ బిజినెస్ యాక్టివిటీస్. దీనికోసం వ్యాపారస్తుడు అనేక వ్యాపార వ్యవహారాలను నిర్వహిస్తుంటాడు. వ్యాపారం అనేక రకాలుగా ఉంటుంది. అవేంటంటే ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? వస్తువులు తయారు చేసి అమ్మడం. ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటే సేవలు. ఏ బిజినెస్ మ్యాన్ commences business only after procuring capital. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? బిజినెస్ చేయాలంటే ముందు క్యాపిటల్ తీసుకురావాలి. క్యాపిటల్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ రిక్వైర్డ్ స్టాఫ్, ఈ మూడు ఉండాలి. ముఖ్యంగా క్యాపిటల్ ఉండాలి, ఫిక్స్డ్ అసెట్స్ ఉండాలి అండ్ స్టాఫ్ ఉండాలి. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఇన్ ఏ బిజినెస్ వేరియస్ ట్రాన్సాక్షన్స్ లైక్ cash and credit, sales and purchases, expenditure and revenue transactions. ఒక బిజినెస్లో ఏమేమంటాయి? రకరకాల క్యాష్ ఉండాలి, క్రెడిట్ సేల్స్ ఉంటాయి, క్యాష్ సేల్స్ ఉంటాయి, పర్చేజెస్, ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రెంట్, శాలరీస్, వేజెస్ ఇలాంటివన్నీ. అండ్ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, సేల్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఇవన్నీ చేయాలంటే ముందు ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ కూడా ఉండాలి. అంటే మనీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉండాలి మనకు ప్రతి బిజినెస్లో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్ దిస్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ మనం ఈ ట్రాన్సాక్షన్, రోజు జరిగే ట్రాన్సాక్షన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. దీస్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సిస్టమేటికల్లీ. అంటే మనం ఏం చేస్తాం? బుక్స్లో ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా రాయాలి. బుక్స్లో రాస్తేనే మనకి ఫ్యూచర్లో మనకి ఎలా చేసావు ఏంటి అనేది తెలుస్తుంది. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రెజెంట్ ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఆ విధంగా రాయడం వల్లే మనకి ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది టు ద మేనేజ్మెంట్. ఎవరెవరికి తెలుస్తుంది? మేనేజ్మెంట్కి, పార్ట్నర్స్, క్రియేటర్స్, గవర్నమెంట్, వర్కర్స్ అండ్ అదర్స్. వీళ్ళందరికీ ఈ అకౌంట్స్ అన్ని ఎలా చేస్తున్నాము అనేది సిస్టమేటిక్గా చేస్తేనే ఈ మన మేనేజ్మెంట్కి చెప్పడానికైనా, పార్ట్నర్స్ కానీ, క్రియేటర్స్ కానీ, గవర్నమెంట్కి చెప్పడానికి కానీ వీళ్ళందరికీ చెప్పడానికి ఉపయోగపడుతుంది. ది సిస్టమ్ ఆఫ్ మోడర్న్ అకౌంటింగ్ కెన్ బి ట్రేస్డ్ టు ద బుక్ లొకా పాషియాలో రోట్ ఇన్ ఇటాలియన్ డ్యూరింగ్ ద 15th century. మనం ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక అకౌంటింగ్ బుక్లో, లొకా పాషియాలో అనే బుక్లో మనకి తెలుస్తుంది. ది బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. ఈ అకౌంట్లో బ్రాంచెస్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఏమంటాయి? కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. డెఫినేషన్ ఆఫ్ అకౌంటెన్సీ అంటే డెఫినేషన్ ఏంటి? ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ defined accounting as follows.
ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారంటే అకౌంటెన్సీ గురించి, అకౌంటెన్సీ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ క్లాసిఫైయింగ్, అనలైజింగ్, రికార్డింగ్ అండ్ సమ్మరైజింగ్ ద అవైలబుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పాసింగ్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ దీస్ ఎక్సర్సైజెస్ టు ద బిజినెస్ మేనేజర్స్ అండ్ టు ద మేనేజ్మెంట్. వీళ్ళు ఏం చెప్పారు, ఈ అకౌంటెన్సీ అనేది ఒక ఆర్ట్ అని చెప్పారు. ఆర్ట్ దాన్ని ఏం చేయాలి, క్లాసిఫైయింగ్, అనలైజింగ్, రికార్డింగ్. అంటే ముందు క్లాసిఫై చేస్తారు, తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. అంటే ఒక్కొక్క దేని గురించి వచ్చింది, ఎలా చేయాలనేది అనలైజ్ చేసి రికార్డింగ్ చేయాలి. అండ్ సమ్మరైజింగ్ అంటే సంక్షిప్తపరచడం, దాన్ని కుదించి రాయడం. అట్లా అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ కుదించి రాయడాన్ని సమ్మరైజింగ్ అంటారు. ది అవైలబుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పాసింగ్ టు ద, అంటే మనకి ఫ్యూచర్లో మన రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా మా అకౌంటింగ్ రిజల్ట్స్ రావాలంటే ముందు ఇవన్నీ చేయాలన్నమాట. క్లాసిఫై చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, రికార్డింగ్ చేసుకోవాలి. ఈ 3 చేసిన తర్వాత మనకి ఫ్యూచర్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాం, మేనేజర్స్కి ఇస్తాం అన్నమాట. మేనేజర్స్కి అంటే మేనేజ్మెంట్కి ఇస్తాం. అకౌంటెన్సీ హ్యాజ్ సర్టన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అంటే ఏంటి, విధులు. టు రికార్డ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అకార్డింగ్ టు దేర్ నేచర్. మనం ఈ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా డివైడ్ చేస్తామంటే దాని యొక్క నేచర్ని బట్టి ట్రాన్సాక్షన్ విడదీస్తాం. టు అనలైజ్ ద ట్రాన్సాక్షన్స్ సో రికార్డ్ టు బి ఈజీలీ అండర్స్టూడ్. దీనివల్ల మనకి అనలైజ్ చేసడానికి మనకి ఈజీగా ఉంటుంది. టు ప్రిపేర్ అండ్ సబ్మిట్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ టు ద బిజినెస్ ఓనర్స్. ఈ విధంగా మనం అనలైజ్ చేసి రికార్డ్ చేయడం వల్ల ఏంటంటే, ప్రిపేర్ చేయడం వల్ల ఈ బిజినెస్ మ్యాన్ వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం వల్ల స్టేట్మెంట్ని ఈ బిజినెస్ ఓనర్లకి ఈజీగా అర్థమవుతుంది. వీడు ఎలా అకౌంట్స్ ఎలా చేశాడు, ఏ విధంగా అనలైజ్ చేశాడు, ఏ విధంగా రికార్డ్ చేశాడు, క్లాసిఫై చేశాడు అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది. టు ఎనేబుల్ ద ఎంటర్ప్రెన్యూర్ టు అనలైజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ మేకింగ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్. ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్ కూడా వాళ్ళకి అనలైజ్ చేసుకుని స్టేట్మెంట్స్ తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది. మేకింగ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్ అంటే ఫ్యూచర్లో వాళ్ళు బిజినెస్ని ఎలా చేయాలి, ఇంకా దాని అభివృద్ధి ఎలా పరచాలి ఏంటి అనేది దీనివల్ల తెలుస్తుంది. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, దీని గురించి చూద్దాం. బుక్ కీపింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి. బుక్ కీపింగ్ అంటే ఏంటి, బుక్ కీపింగ్ అంటే వ్యాపార వ్యవహారాలను పుస్తకాల్లో క్రమ పద్ధతిలో రికార్డ్ చేసి వ్యాపారస్తునికి భవిష్యత్తులో కావాల్సిన సమాచారాన్ని అందజేసే ప్రక్రియ. బుక్ కీపింగ్ మీన్స్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అన్ ఆర్డర్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద బిజినెస్ మ్యాన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూడండి. బుక్ కీపింగ్ అంటే వ్యాపార వ్యవహారాల పుస్తకాలలో క్రమ పద్ధతిలో రాసి రికార్డ్ చేసి వ్యాపారస్తునికి భవిష్యత్తులో కావాల్సిన సమాచారాన్ని అందజేసే ప్రక్రియ. తర్వాత అకౌంట్స్ అంటే ఏంటి, ది రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు బి సమ్మరైజ్డ్, అనలైజ్డ్ అండ్ సబ్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. అంటే ఏంటంటే రికార్డ్ చేసిన వ్యవహారాలని సంక్షిప్తపరిచి విశ్లేషణ చేసి ఫలితాలను నివేదించడం అని అర్థం. ది రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు బి సమ్మరైజ్డ్, అనలైజ్డ్ అండ్ సబ్మిటెడ్ టు ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. అర్థమైంది కదా. ఈ రెండో దశలో ఏంటంటే రికార్డ్ చేసిన వ్యవహారాలను సంక్షిప్తపరిచి విశ్లేషణ చేసి ఫలితాలను నివేదించడం అని అర్థం. దీన్ని అకౌంటింగ్ అంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, బుక్ కీపింగ్ ఏమో రికార్డ్ చేసే పనిగాను, అకౌంటింగ్ అంటే నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు సమాచారాన్ని విశ్లేషించి పట్టికలను
నివేదించి ప్రక్రియగాను చెప్పవచ్చు అన్నమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ అంటే టు నో నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఏంటి, ఒక సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలం, ఏప్రిల్ టు మార్చిలో ప్రతి బిజినెస్ వ్యవహారాలని ఏప్రిల్ నుంచి మార్చి దాకా ఈ 1 ఇయర్లో చేస్తుంటారు అన్నమాట. ఈ 1 ఇయర్లో మనకి ఎంత లాభం వచ్చింది లేదా ఎంత నష్టం వచ్చింది అని తెలుసుకోవడానికి ఇది ఈ విధంగా అకౌంటింగ్ చేయడం వల్ల మనకి ఉపయోగాలు ఉంటాయి. ఇంకోటి, ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ కెన్ బి నోన్ అప్రాక్సిమేట్లీ. మనకి ఎంత కాస్ట్ అయింది దీనివల్ల, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన వస్తువులను ఇలా ఉత్పత్తి చేసి అమ్మడం వల్ల ఎంత లాభాలు వచ్చాయి, ఎంత నష్టాలు వచ్చాయి, దీంట్లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నాడు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకు ఎంత ఖర్చు అయింది ఆ గూడ్స్ వల్ల, ఇవనేది ఇలా మనం అకౌంటింగ్ చేయడం వల్ల తెలుస్తుంది. టు నో ఫైనాన్షియల్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అంటే మనకు ఫైనాన్షియల్గా ఎంత లాభమా నష్టమా అనేది దీనివల్ల తెలుసుకోవచ్చు. ది ఫైనాన్షియల్ హెల్త్ పొజిషన్ ఎలా ఉంది అంటే ఆ బిజినెస్ అనేది లాభంగానే ఉందా నష్టంగానే ఉందా అనేది దీనివల్ల తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, ఈ అకౌంటింగ్ ఈజ్ యూస్ఫుల్ సబ్మిటింగ్ ద స్టాట్యూటరీ రిటర్న్స్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఎట్సెట్రా. ఇవన్నీ తెలుస్తుంది. ఏంటంటే ఈ గవర్నమెంట్కి మనం ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి, వ్యాపార వైల్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ బుక్స్ ఇట్ షుడ్ బి నోటెడ్ టు ద బిజినెస్ అండ్ ఓనర్ ఆర్ పార్ట్నర్స్ ఆర్ సెపరేట్ ఎంట్రీ. అంటే దీంట్లో ఏంటంటే బిజినెస్ వేరు, ఈ ఓనర్ వేరు, అంటే రెండు కలిపేయకూడదు. వ్యాపారాలను మనం రాసేటప్పుడు ఏం చేసే సంస్థ వేరు యజమాని వేరు అని భావించుకోవాలి. అంటే రెండు ఒకళ్ళే అని చెప్పేసి మన బుక్స్లో రాయకూడదు. అంటే యజమాని పేరు బుక్స్లో ఉండకూడదు అన్నమాట. సంస్థ వేరు, బుక్స్ యజమాని వేరు అన్నట్టుగా మనం భావించి లెక్కలు రాసుకోవాలి. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అకౌంటింగ్ రికార్డ్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ మనీ. అంటే మనం ఏది చేసినా అది మనీకి సంబంధించిన వాటి విషయాలని మనం అకౌంట్స్లో రాసుకోవాలి. అంటే ఏదైనా అది మనీ ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉండాలన్నమాట. జనరల్లీ ఇంకోటి కాస్ట్ కాన్సెప్ట్, జనరల్లీ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ at cost in the books of account. అంటే వ్యాపారాలను ఏ ధరలకు ఏ విలువలకు జరుగుతాయో ఆయా ధరలకే మనం వ్యాపార సంస్థ పుస్తకాల్లో రాయాలి. అంటే ఖచ్చితంగా రాయాలన్నమాట. ఇప్పుడు ఒక మార్కెట్ ధర ఒకటి ఉంటుంది, మళ్ళీ మనం అమ్మే ధర ఒకటి ఉంటుంది. అలా కాకుండా కాస్ట్ ఎంత అయిందని మనం చూసుకుని దాని లాభాలు చేర్చుకుని మనం బుక్స్లో రాసుకోవాలి. కొన్న ధర ఎంత అయితే ముందు రాయాలి, కొన్న ధర ఎంత అని చెప్పేసి కాస్ట్ విలువ రాసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తుంది చూడు, ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఏ ఫర్మ్ పర్చేజెస్ ఏ మిషనరీ ఫర్ ₹1 lakh ఓన్లీ. So, the machinery plays very important role in the production activity. Its cost should be recorded as 1 lakh, but not accelerated value. అంటే ఏంటి, ₹1,00,000 మనం ఒక మెషిన్ కొన్నాం, కానీ ఆ మెషిన్ యొక్క వాల్యూ చాలా ఉంటుంది. అంటే దానివల్ల మనకు ఉపయోగాలు చాలా ఉంటాయి. దాని ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం ₹1,10,000 ₹1,20,000 వేసుకోకూడదు. అది ఎంత కొన్నామో ₹1,00,000 కొన్నాం కాబట్టి మనం ₹1,00,000 వేసుకోవాలి బుక్లో. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే
అకౌంట్స్ ఆర్ రికార్డెడ్ అస్యూమింగ్ దట్ ద బిజినెస్ విల్ కంటిన్యూ ఆఫ్ లాంగ్ టైమ్. మనం అకౌంట్స్ రాసేటప్పుడు ఏమనుకోవాలంటే ఇది ఇంకా ఆగిపోతుంది ఇలా అనుకోకుండా లాంగ్ టైం మనం బిజినెస్ చేస్తాము అనే ఉద్దేశంతోనే మనం అకౌంట్స్ అనేది రాస్తూ ఉండాలి. రియలైజేషన్ కాన్సెప్ట్. ఇమాజినరీ ప్రాఫిట్స్ షుడ్ నాట్ బి రికార్డెడ్. అంటే ఏంటి, మనం భవిష్యత్తులో ఫ్యూచర్స్లో ఇంకా లాభాలు వచ్చేస్తాయని ముందు ఇమాజినేషన్ చేసేసుకుని బుక్స్లో రాయకూడదు, దాన్ని ఎంటర్ చేసి రికార్డ్ చేసుకోకూడదు. డబుల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ షుడ్ హ్యావ్ 2 ఆస్పెక్ట్స్. అంటే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవేంటి, రిసీవింగ్ ఆస్పెక్ట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ గివింగ్ ఆస్పెక్ట్. ది రిసీవింగ్ ఆస్పెక్ట్ ఈజ్ కాల్డ్ డెబిట్ అండ్ ద గివింగ్ ఆస్పెక్ట్ ఈజ్ కాల్డ్ క్రెడిట్. అంటే మనకి సంస్థలో ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ అంటాం, సంస్థ నుంచి ఏదైతే పోయిందో దాన్ని క్రెడిట్ ఆస్పెక్ట్ చూసుకుంటాం. ఇంకోటి దీంట్లో ఏమొస్తే చూసుకుందాం. బిజినెస్ అకౌంటింగ్ టెర్మినాలజీ అంటాం. అంటే ఏమంటే ఏమన్నా చూద్దాం. బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ మీన్స్ గూడ్స్ పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్ గూడ్స్ సేల్స్ త్రూ ప్రొడక్షన్. దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ బిజినెస్. అంటే బిజినెస్ అంటే ఏంటంటే మనం కొనడం కానీ అమ్మడం కానీ చేయడం, లేదా గూడ్స్ సేల్స్ త్రూ ప్రొడక్షన్ అంటే మనం తయారు చేసి అమ్మడం. దెన్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ బిజినెస్. ఇలాంటి వాటిని మనం బిజినెస్గా పిలుస్తాం అన్నమాట. ఎవ్రీ బిజినెస్ ఆపరేషన్ డీల్స్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్, గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రతి బిజినెస్లో ఏమేమి ఉంటాయి, మనం ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అంటే సర్వీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అంటే ఒకరికి నుంచి ఒకరికి ఇచ్చుకోవడాలు ఉంటాయి. దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మేడ్ ఇన్ 2 persons. అది ప్రతి 2 వ్యక్తుల మధ్య జరుగుతూ ఉంటాయి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని. వీటిని మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఏమేమి బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి, ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్స్, 2 క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. అంటే ఒకటి నగదుకి మనం కొనడం అమ్మడం చేస్తుంటాం, అలాగే అరువుకి కొనడం అమ్మడం చేస్తూ ఉంటాం. నెక్స్ట్ గూడ్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎ కమోడిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆర్ పర్చేస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్. అంటే మనం గూడ్స్ అనేది మనం సేల్ చేసే ఉద్దేశంతోనే మనం పర్చేజ్ చేస్తే దాన్ని గూడ్ అంటామన్నమాట. ఇట్ ఈజ్ కాల్డ్ గూడ్స్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ ద ఆఫీస్ యూజ్ టు రన్ ద బిజినెస్ ఈజ్ నాట్ గూడ్స్. అంటే ఏంటి, ఒక ఫర్నిచర్ కొంటాం మన బిజినెస్కి అవసరమై, అది దాన్ని గూడ్ అనం. ఎందుకది మనం అమ్మే ఉద్దేశంతో కొనం, ఓన్లీ మన సంస్థకు అవసరం కాబట్టి ఆ ఫర్నిచర్ అది కొనుక్కుని మనం ఆఫీస్లో పెట్టుకుంటాం, దాన్ని గూడ్ అనం. గూడ్ అంటే ఏంటి, మనం ఏదైనా కొన్నామంటే దాన్ని మళ్ళీ అమ్మే ఉద్దేశంతోనే కొంటేనే దాన్ని గూడ్స్ అంటాం అన్నమాట. మనం ఫర్నిచర్ కొన్నాం, మళ్ళీ కంప్యూటర్ కొన్నాం, వీటిని గూడ్స్ అన్నాం. ది ఫర్నిచర్ విల్ బి గూడ్స్ ఇట్ ఈజ్ పర్చేస్డ్ బై ద బిజినెస్ కన్సర్న్ ఫర్ ద సేక్ ఆఫ్ సేల్. మరి ఫర్నిచర్ కూడా ఎప్పుడు మన గూడ్స్ అంటే ఫర్నిచర్ షాపులు ఉంటాయి కదా, ఓన్లీ ఫర్నిచర్ కొనడం అమ్మడం వాళ్ళ ఉద్దేశం అది. అప్పుడు అలాంటి వాటినే మనం అప్పుడు ఫర్నిచర్ గూడ్స్ అంటాం అన్నమాట. లేకపోతే ఫర్నిచర్ గూడ్స్ అన్నాం. మామూలుగా మనం ఏ వస్తువు అయితే అమ్ముతామో కొని అది దాన్నే గూడ్స్ అంటాం. నెక్స్ట్ డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి, ఇన్కమింగ్ బెనిఫిట్ ఆర్ రిసీవింగ్ బెనిఫిట్ ఈజ్ కాల్డ్ డెబిట్. అంటే బెనిఫిట్ అనేది మనకు వస్తే దాటి రిసీవ్ చేసుకోవడం కానీ, సంస్థలోకి వస్తుంటే కానీ ఏదైనా బెనిఫిట్ కనుక వస్తే సంస్థలోకి వస్తే లాభం, దాన్ని డెబిట్ అంటాం. అవుట్ గోయింగ్ బెనిఫిట్ అంటే ఏంటి, మనకి సంస్థ నుంచి బయటికి పోతే దాన్ని క్రెడిట్ అంటాం. ఇంకోటి డెటార్ అంటే ఏంటి, ఏ పర్సన్ ఓయింగ్ మనీ టు ద బిజినెస్ ఫర్మ్ ఈజ్ కాల్డ్ డెటార్. ఇన్ అదర్ వర్డ్స్, ఏ డెటార్ ఈజ్ వన్ హూ రిసీవ్డ్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఫర్మ్ అండ్ ఎట్ టు రీపే ఇట్.
అంటే ఏంటి అంటే ఇప్పుడు డెటార్ అనేవాడు ఈ పర్సన్ ఓయింగ్ మనీ టు ద బిజినెస్ ఫర్మ్ ఈజ్ కాల్డ్ డెటార్. మన సంస్థకి ఎవరైతే బాకీ ఉంటారో వాళ్ళని డెటార్ అంటాం. అంటే మనం ఒకరికి సరుకులు అమ్మాం, వాళ్ళు మనకేమవుతారు, డెటార్ అవుతాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే when the firm sells on the credit, ఒక మనిషికి మనం అరువు మీద సరుకు అమ్మాం. ఆర్ when the person purchase goods on credit from the ఫర్మ్ నుంచి అతను సరుకులు కొన్నాడు క్రెడిట్కి, అప్పుడు అతను మనకి ఏమవుతాడు, డెటార్ అవుతాడు మనకి. మనం ఎవరికైతే సరుకులు అమ్ముతామో అతను మనకు డెటార్ అవుతాడు. అంటే రుణగ్రస్తుడు. డెటార్ అంటే అర్థం ఏంటంటే రుణగ్రస్తుడు అనమాట. క్రెడిటర్ అంటే ఏంటి, రుణదాత. క్రెడిటర్ ఈజ్ ఎ పర్సన్ హూ లెంట్ మనీ ఆర్ సెల్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు ద ఫర్మ్. మనం ఎవరి దగ్గర నుంచి సరుకులు కొంటామో లేదా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అతను మనకి క్రెడిటర్ అవుతాడు. అంటే అతను మనం ఒక షాప్ నుంచి మనం సరుకులు కొన్నాం, ఆ సరుకులు షాప్ అమ్మే అతను ఏమవుతాడంటే మనకి క్రెడిటర్ అవుతాడు. అతనికి మనం ఏమవుతాం, డెటార్ అవుతాం. అంటే మనకు అతను క్రెడిటర్ అవుతాడు, మనం వాళ్ళకి డెటార్ అవుతారు. ఇంకో మాటలు చెప్పుకోవాలంటే క్రెడిటర్ మీన్స్ హూ గివ్ బెనిఫిట్ టు ద ఫర్మ్. ఎవరైతే సంస్థకి లాభాన్ని ఇస్తున్నారో అతను క్రెడిటర్ అంటాం. ఇంకో చూద్దాం, అకౌంట్ అంటే ఏంటి, అకౌంట్ అనేది ఖాతా అనమాట. అకౌంట్ తెలుగులో అకౌంట్ ఈజ్ సమ్మరైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. అంటే ఒకవైపు లెఫ్ట్ సైడ్ ఏమో డెబిట్ ఉంటుంది, రైట్ సైడ్ లో క్రెడిట్ అని రాస్తామన్నమాట. ఈ విధంగా మనం ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం, డెబిట్ టు క్రెడిట్ అనేది. ఆ విధంగా సమ్మరైజ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, మనం కొన్న వస్తువుల యొక్క వివరాలన్నీ సమ్మరైజ్ చేస్తాం. అంటే దాన్ని క్లుప్తంగా రాస్తాం అన్నమాట. ఏమేమి కొన్నాము, ఏమేమి అమ్మాము అనేది క్లుప్తంగా ఒక అకౌంట్ కింద రాస్తాం. అది డెబిట్ ఏమో లెఫ్ట్ సైడ్ రాస్తాం, క్రెడిట్ సైడ్ ఏమో మనం ఏమి అమ్మాము ఇలాంటివి డెబిట్ క్రెడిట్కి విడదీసి మనం రాస్తాం, అమ్మడం కొనడం అని. అలాంటి స్టేట్మెంట్ని మనం ఏమంటాం, అకౌంట్ అంటాం. దేర్ ఆర్ 2 parts ఫర్ ఎవ్రీ అకౌంట్. ప్రతి పార్ట్లో 2 sides ఉంటాయి అన్నమాట. డెబిట్ అనేది యాక్సెప్ట్, రెండోది క్రెడిట్ యాక్సెప్ట్. ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పార్ట్ ఈస్ కాల్డ్ డెబిట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ సైడ్. అకౌంటింగ్ టెర్మినాలజీ చూద్దాం. మళ్ళీ ఇది ఇందాక నుంచి వస్తున్నాయి కదా, అవే 9th పాయింట్. అసెట్స్ మీన్స్ కన్జర్వేషన్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే ఏంటి, ఒక ఆస్తులు అన్నమాట. ఆస్తులు మన అసెట్స్ ఆర్ ఎసెన్షియల్ అండ్ బెనిఫిషియల్ ఫర్ రన్నింగ్ ద బిజినెస్ ఆపరేషన్స్. మన రన్నింగ్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటప్పుడు ఆస్తులు కొంటుంటాం. ఇలాంటివి ఎగ్జాంపుల్ మిషనరీ, బిల్డింగ్, ల్యాండ్, గూడ్స్, క్యాష్, అసెట్. అంటే ఇలాంటివన్నీ ఆస్తులు మనం కొనడం చేస్తుంటాం. వాటిని ఏమంటాం అంటే ఆస్తుల్ని అసెట్స్ అంటాం. లయబిలిటీస్ అప్పులు. లయబిలిటీస్ అంటే అప్పులు అన్నమాట. అప్పులు ఏమేంటి, డెబిట్ ఓడ్ బై ది ఫర్మ్. అంటే మన సంస్థ ఎవరికైనా బాకీ ఉంటే కనుక మనం దాన్ని అప్పులు అంటాం. మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం, లేదా లోన్ టేకన్ ఫ్రమ్ అదర్ ఏజెన్సీస్. మనం ఎవరికైనా అప్పులు ఇస్తాం బయట వాళ్ళకి, లేదా తీసుకుంటాం, బయట వాళ్ళని తీసుకుంటాం. ఇలాంటివన్నీ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని లయబిలిటీస్ అంటారు. క్యాపిటల్. నెక్స్ట్ క్యాపిటల్ ఏంటంటే మనకి ఫస్ట్ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, సంస్థ కొత్తగా పెట్టాలంటే ఎంతో కొంత ధనం తీసుకొస్తాడు వ్యాపారంలోకి. అలాంటి కొత్తగా తీసుకొచ్చిన వ్యాపారంలో ఏమైతే ధనం తీసుకొస్తాడో, ధనం కానీ వస్తువులు కానీ ఏవైతే అది తీసుకొచ్చి దాన్ని క్యాపిటల్ అంటారు. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండే ఎంతైతే స్టాక్ ఉంటుందో, ఏ స్టాక్తో ఓపెన్ చేస్తాడో అతను, ఆ స్టాక్ని ఇయర్ బిగినింగ్లో ఉండే స్టాక్ని ఓపెనింగ్ స్టాక్ అంటాం. క్లోజింగ్ స్టాక్ అంటే ఇయర్ ఎండింగ్ స్టాక్. అంటే చివరిలో మనకి ఎంతైతే సరుకులు మిగులుతాయో దాన్ని ఇయర్ ఎండింగ్లో ఉన్న స్టాక్ని క్లోజింగ్ స్టాక్ అంటాం. డ్రాయింగ్స్ అంటే ఏంటి, సొంత వాడకాలు. డ్రాయింగ్స్ అంటే తెలుగులో సొంత వాడకాలు. క్యాష్ కానీ, గూడ్స్ కానీ, సర్వీసెస్ డ్రాన్ బై ద ఓనర్ ఆర్ ఇన్వెస్టర్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్ ఆర్
కాల్డ్ డ్రాయింగ్స్. అంటే వ్యాపారస్తులు ఏం చేస్తాడంటే అది కొంత కావాల్సిన దాన్ని కొంత అమౌంట్ కానీ వస్తువులు కానీ ఏదైనా కావాల్సి వస్తే సర్వీసెస్ కానీ కావాల్సి వస్తే ఏం చేస్తాడంటే సొంతంగా వాడుకుంటాడు. అలాంటి సొంతంగా తీసుకుంటాడు అనమాట సంస్థలోంచి. అలా సొంతంగా తీసుకునే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. జర్నల్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ప్రైమరీ. మనం స్టార్టింగ్లో జర్నల్ రాస్తాం, జర్నల్ బుక్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డే బుక్. దాన్ని డే బుక్ అంటే రోజు చేసి మనం వ్యవహారాలను ఏం చేస్తామంటే ఒక బుక్గా రాస్తాం. దాన్ని ఏమంటాం? జర్నల్ అంటాం. దీన్నే ప్రైమరీ ఏంటి అంటాం, లేదా డే బుక్ అంటాం. దీంట్లో ఏం చేస్తుంటే మనం రోజు జరిగే కార్యక్రమాలని దీంట్లో ఎంటర్ చేస్తుంటాం. ఈరోజు ఏమేమి పర్చేజ్ చేసాము, ఏమేమి సేల్ చేసాము అనేది ముందు జర్నల్ రాస్తారు. దీన్ని తెలుగులో ఏమంటే జర్నల్ అనేది చిట్టా అని కూడా పిలుస్తాం. జర్నల్ చిట్టా అంటాం. ఇతరులు ఇవన్నీ రాసుకుంటాం అన్నమాట. తర్వాత ఏంటి? జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి అంటే చిట్టా పద్దులో మనం ఏమి రాస్తాం జర్నల్ ఎంట్రీలో ఎంటర్ అంటే ఈ చిట్టాలో మనం ఏమి ఎంటర్ చేస్తాం అనే దాన్ని చెప్తే దాన్ని జర్నల్ ఎంట్రీ అంటాం. ది ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జర్నల్ ఈజ్ నోన్ యాజ్ జర్నలైజింగ్. అంటే చిట్టాల వ్యాపారాలను 2 అంశాలుగా రాస్తూ ఉంటాం మనం. ఏమేంటి? దీంట్లో ఏమేమి రాస్తాం? ముందు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాస్తాం 2 ఆస్పెక్ట్స్. అంటే ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, 2 క్రెడిట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఈ 2 కలిపి దాంట్లో రాస్తాం. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది విడదీసి దాంట్లో అంటే రాస్తాం. అంటే ఏ డెబిట్ ఏది వచ్చింది, ఏ సంస్థ నుంచి పోయింది, ఏ సంస్థలోకి వచ్చింది, ఈ 2 కలిపి మనం ఈ జర్నల్ ఎంట్రీ అనే దాంట్లో రాస్తాం. జర్నల్ బుక్ లో రాస్తాం. దాన్ని జర్నల్ ఎంట్రీ అంటాం. లెడ్జర్ అంటే ఏంటి? ఖాతా. దీని లెడ్జర్ అనేది తెలుగులో ఏం చెప్తామంటే ఆవర్జ అంటాం లెడ్జర్ని. లెడ్జర్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ అకౌంట్స్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. ముందు ఏం చేస్తామంటే జర్నల్ ఎంట్రీ రాస్తాము జర్నల్ బుక్ లో, తర్వాత లెడ్జర్ రాస్తాం దాన్ని చూసుకుని. ఈ లెడ్జర్కి దానికి తేడా ఏంటంటే జర్నల్లో మనం ప్రతిదీ వరుస రాసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఈవేళ ఏం కొన్నాము, ఏం అమ్మాము అనేది. కానీ ఈ లెడ్జర్లో ఏం చేస్తామంటే దాన్ని విడదీసి రాస్తాం అన్నమాట. ఇప్పుడు రాముడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రామ అనే అతని దగ్గర మనం సరుకులు కొన్నాం. దీంట్లో జర్నల్ ఏం రాస్తాం? ముందు గూడ్స్ వచ్చాయి కాబట్టి పర్చేజ్ అకౌంట్ ఎట్టట్టు రామా అని రాసుకుంటాం. ఇక్కడేం రాస్తామంటే రామా అనే పేరుతో ఒక అకౌంట్, పర్చేజ్ అనే పేరుతో ఒక అకౌంట్, అలా సెపరేట్గా క్రియేట్ చేస్తాం లెడ్జర్లో. దీనివల్ల ఏం చేస్తుంది? లెడ్జర్లో మనకి బ్యాలెన్స్ అంటే ఈ రామా అనే అతని దగ్గర మనకి ఎంత వచ్చింది, అతను మనం ఏమన్నా ఇవ్వాల్సింది, బాకీ ఏమైనా ఉందా, ఎంత బాకీ ఉంది అనే విషయాలు తెలుస్తాయి. ఎంత పర్చేజ్ చేసాము, ఎంత బాకీ ఉన్నదని విడివిడిగా మనకి రాయడం వలన ఈ లెడ్జర్లో మనకి బ్యాలెన్స్ తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ది అమౌంట్ స్పెంట్ ఫర్ ద ఎక్విజిషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మనం ఒక బిజినెస్ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఏమైతే ఖర్చు పెడతామో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఎగ్జాంపుల్ మెషినరీ, ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనం డైలీ రోజువారీ ఎంతెంత ఖర్చు చేస్తున్నామో బిజినెస్లో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఆల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఫర్ రన్నింగ్ ద బిజినెస్ ఫర్ ద కరెంట్ ఇయర్. అంటే ఇది కరెంట్ ఇయర్ సంబంధించి మనకి ఏమి ఖర్చు పెట్టాము, శాలరీస్ ఎంత వచ్చాము, డైలీ ఖర్చులకు ఎంత ఖర్చు పెట్టాము అనేది దీంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ తెలుస్తుంది. ఎగ్జాంపుల్ శాలరీస్, రెంట్, ఇంట్రెస్ట్ ఎట్సెట్రా. క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి?
capital gain is the excess amount received over the book value of the asset owned by the firm. ఆ క్యాపిటల్ అమ్మడం వల్ల మనకి ఎంత లాభం వచ్చింది అనే విషయం మనకి క్యాపిటల్ గెయిన్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. క్యాపిటల్ గెయిన్ ఇస్ ద ఎక్సెస్ అమౌంట్ రిసీవ్డ్ ఓవర్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఓన్డ్ బై ద ఫర్మ్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే దీన్ని సంస్థ అంటే బుక్ వాల్యూ మన పుస్తకాల విలువ కంటే ఎక్కువ ధరకు అమ్మితే కనుక వచ్చే అధిక మొత్తాన్ని దీన్ని క్యాపిటల్ గెయిన్ అంటాం. క్యాపిటల్ గెయిన్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే మూలధన ఆదాయం అని. మన బుక్లో రాసిన దానికంటే మనం ఎక్కువ అమ్మామనుకో దానివల్ల మనకు లాభం వస్తుంది కదా, దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటాం. అంటే మూలధన ఆదాయం, మూలధన లాభం అంటాం అన్నమాట. మూలధన ఆదాయం కానీ మూలధన లాభం అని కానీ ఏదైనా పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాఫిట్ ఎర్న్డ్ ఓవర్ సేల్స్ ఆఫ్ బిల్డింగ్. ఒక బిల్డింగ్ అమ్మడం వల్ల మనకు వచ్చిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటాం. నెక్స్ట్ రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి? Revenue income is the income received during business transactions or sale and purchase of goods or services rendered to outside. అంటే వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో కానీ సరుకుల క్రయ విక్రయాల వల్ల కానీ బయట వారికి సేవలు అందించడం వల్ల కానీ వచ్చే ప్రతిఫలం. అంటే మనం బయట వాళ్ళకి ఇవ్వడం వల్ల వచ్చే లాభం అన్నమాట. ఏంటి? ఇంట్రెస్ట్ అండ్ కమిషన్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రావడం అండ్ కమిషన్ రావడం, ఇవి ఇలాంటివన్నింటిని మనం రెవెన్యూ ఇన్కమ్గా చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరూ ఇవంతా చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. అందరికీ షేర్ చేయండి.